హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం డార్క్ వెబ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ డార్క్ వెబ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు నార్మల్గా ఇంటర్నెట్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాంట్లోని డార్క్ వెబ్ కూడా ఉంటుంది. కానీ మనం ఆ డార్క్ వెబ్ని అయితే యాక్సెస్ చేయలేమన్నమాట. మనం యూస్ చేసే నార్మల్ బ్రౌజర్స్తో మనం ఏం చేస్తాం, అయితే షాపింగ్ చేస్తాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనం అయితే సెర్చ్ చేస్తాం. కానీ డార్క్ వెబ్ అన్నది దీనికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నార్మల్ ఇంటర్నెట్కి ఇల్లీగల్ పనులన్నీ కూడా ఈ డార్క్ వెబ్లోనే జరుగుతాయి అనమాట. లైక్ స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్స్, ఇవన్నీ కూడా ఈ డార్క్ వెబ్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి డార్క్ వెబ్ అన్నది నార్మల్ వెబ్కి చాలా దూరంగా ఉంటుంది. అలాగే మనం నార్మల్ బ్రౌజర్తో కూడా దీంట్లోకి అయితే వెళ్ళలేమన్నమాట. సో ఇది డార్క్ వెబ్ అంటే. వై వాస్ డార్క్ వెబ్ క్రియేటెడ్? అసలు ఈ డార్క్ వెబ్ని ఎందుకు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు అని చూద్దాం. 1990s యుఎస్ మిలిటరీ వాళ్ళు అయితే డార్క్ వెబ్ని అయితే క్రియేట్ చేశారన్నమాట. యుఎస్ మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎవరికి కూడా తెలియకుండా ఉండడం కోసం వాళ్ళ ఒక ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ని అయితే క్రియేట్ చేసుకున్నారనమాట. ఇది ఇంటర్నెట్ లోనే ఉంటది, కానీ ఎవరు పడితే వాళ్ళైతే దీన్ని యాక్సెస్ చేయలేరనమాట. అలా వీళ్ళైతే దీని అయితే డెవలప్ చేశారు. కానీ ఇది రాను ఏమైపోయిందంటే అందరికీ కూడా యాక్సెసిబుల్ గా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే డార్క్ వెబ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. కానీ దానికంటూ ఒక పర్టికులర్ బ్రౌజర్ అయితే ఉంటుందన్నమాట. దాన్నే మనం టార్ బ్రౌజర్ అని పిలుస్తాం. సో ఈ టార్ బ్రౌజర్ యూస్ చేసి మాత్రమే మనం డార్క్ వెబ్ లోకి అయితే ఎంటర్ అవ్వగలుగుతాం అనమాట. నార్మల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ కూడా నార్మల్ మనం ఇంటర్నెట్ లో ఏమైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే చూపిస్తాయి. వాట్ ఈస్ ద డార్క్ వెబ్ యూజ్డ్ ఫర్ అంటే, ఈ డార్క్ వెబ్ లో లైక్ డ్రగ్స్ కానీ, వెపన్స్ అంటే పాస్వర్డ్స్ కూడా. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, లైక్ అమెజాన్ ఉంది. అమెజాన్ లో పాస్వర్డ్స్ ని హ్యాక్ చేసి ఆ పాస్వర్డ్స్ అన్నిటిని కూడా ఈ డార్క్ వెబ్ లో అమ్మేస్తారనమాట. మీ నేమ్ 143 అని పాస్వర్డ్ పెట్టుకుంటారు. అట్లాంటి సింపుల్ పాస్వర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, హ్యాకర్స్ మీ పాస్వర్డ్ ని హ్యాక్ చేసేస్తారు. ఇలా మీ ఒక్క పాస్వర్డే కాదు, కొన్ని కోట్ల మంది పాస్వర్డ్స్ అన్ని హ్యాక్ చేసి ఆ పాస్వర్డ్స్ ని అమ్మేస్తారనమాట. మీ పాస్వర్డ్స్ ని 5 రూపాయలు, 10 రూపాయలకు కూడా అమ్మేస్తారనమాట మీ పాస్వర్డ్ ని. అండ్ అలాగే స్టోలెన్ ఐడెంటిటీస్ అనమాట. అంటే మీ ఐడెంటిటీస్ ని దొంగలించడం అనమాట. మీ ఐడెంటిటీస్ అంటే ఏంది? మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ యొక్క అడ్రస్, మీకు ఏ కలర్ ఇష్టము, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మనీతో సమానమే అనమాట. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి పోర్నోగ్రఫీ అయితే ఉంటుంది అనమాట. అంటే 18+ కంటెంట్ అంతా కూడా దీంట్లో అయితే ఉంటుంది. సో అండ్ అలాగే వచ్చేసి దీంట్లో హార్మ్ఫుల్ మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే గన్స్ కావచ్చు, డ్రగ్స్, అండ్ అలాగే దీంట్లో హ్యూమన్ ఆర్గన్స్ కూడా అయితే అమ్ముతారనమాట. కాబట్టి ఇది అంత ఇల్లీగల్ అనమాట. ఎవరో కూడా దీంట్లోకి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయరనమాట. ఈజ్ ఇట్ ఇల్లీగల్ టు గో ఆన్ ద డార్క్ వెబ్? అంటే మనం డార్క్ వెబ్ లోకి వెళ్ళడం ఇల్లీగలా కాదా అనేది చూద్దాం. మీరు టార్ యూస్ చేసుకుని డార్క్ వెబ్ లోకి అయితే వెళ్ళొచ్చు, అదేమి మీకు ఇల్లీగల్ అయితే కాదు. కానీ మీరు అందులోకి వెళ్ళి ఏమన్నా బై చేశారనుకోండి, లేదంటే ఏదైనా క్లిక్ చేశారనుకోండి లింక్స్, అప్పుడు మీరు ప్రాబ్లం ఇరుక్కుంటారనమాట. ఎలా చెప్పాలంటే, దాంట్లో చైల్డ్ అబ్యూస్ ఇమేజెస్ కావచ్చు, లేదంటే టెర్రరిజం, అలాగే వెపన్స్ సెల్ చేయడం ఇవన్నీ ఉంటాయి. మీరు క్యూరియస్ గా ఏముందో చూద్దామని దాంట్లోకి వెళ్తారు, కానీ అక్కడ మీరు క్లిక్ చేయకూడని క్లిక్ చేసినా, లేకుంటే ఏమన్నా మీరు దాంట్లో నుంచి పొరపాటున మీకు తెలియకుండా క్లిక్ అయిపోయినా కూడా మీరైతే ఇరుక్కున్నట్టే అనమాట. ఎందుకంటే దాంట్లో మీరు ఒక్క క్లిక్ చేసినా సరే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకైతే తెలిసిపోతాయి అనమాట, దాంట్లో ఉండే వాళ్ళకి. అండ్ అలాగే మీరు కొన్ని స్టోరీస్ కనుక వెతికినట్టయితే డార్క్ వెబ్ గురించి, ఇక్కడ యూట్యూబ్ లో మనకి లైవ్ స్ట్రీమ్ ఎలాగైతే జరుగుతుందో అక్కడ ఒక మనిషిని కొడుతూ ఉంటారు అనమాట. అట్లాంటి లైవ్ స్ట్రీమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ డార్క్ వెబ్ లో. అక్కడ ఎలాగంటే, ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ లో మనీ వేసి మనకు అది కావాలి, ఇలా చేయండి, ఒక సాంగ్ పాడు అని అడగతాం కదా యూట్యూబర్ని. అలా వాళ్ళు మనీ వేసి అక్కడ హ్యాండ్ ఎరగొట్టేసాయి, తల పగలగొట్టు, సో ఇట్లాంటివన్నీ కూడా లైవ్ స్ట్రీమ్లో వాళ్ళు మనీ వేసి అడగతా ఉంటారు అనమాట. మీరు పొరపాటున అట్లాంటి వాటిలో కానీ ఎంటర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు అవన్నీ చూడాల్సి వస్తుంది. ఒకవేళ అవి చూసారనుకోండి, మీరు కోలుకునే దానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అండ్ వచ్చేసి వాట్ ఆర్ ద 3 layers ఆఫ్ ద ఇంటర్నెట్ అంటే, ఇప్పుడు ఈ మంచు కొండ ఉంది కదా, సో ఈ మంచు కొండని మనం 100% ఆఫ్ ఇంటర్నెట్ అనుకున్నాం అనుకోండి. ఈ 100%లో జస్ట్ 4% మాత్రమే ఈ సర్ఫేస్ వెబ్ ఉందన్నమాట. అంటే మనం యూస్ చేస్తున్నది అంటే గూగుల్, బింగ్, యాహో. గూగుల్ అంటే ఏంటి? గూగుల్ ఉన్న ఆల్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈ 4% లోనే వస్తాయి అనమాట. మిగతా 96% అన్నది ఈ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ రెండు కంబైండ్ అయి ఉంటాయి అనమాట. పైకి కనిపించేది మాత్రమే మంచుకొండ అనుకుంటున్నాం, కానీ కింద నీటి లోపల చాలా ఉంది కదా, ఇదే అనమాట ఈ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ అన్నది. ఇప్పుడు ఈ డీప్ వెబ్ అంటే ఏంటంటే, ఈ డీప్ వెబ్ తో అంత ప్రాబ్లం ఏముండదు. ఈ డీప్ వెబ్ లో ఏముంటుందంటే మన కంటెంట్ అయితే ఉంటుంది కదా, లైక్ పాస్వర్డ్ కావచ్చు, లేదంటే సబ్స్క్రిప్షన్ ఉంటాయి కదా, లైక్ నెట్ఫ్లిక్స్, వీటి కంటెంట్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా మనకి డీప్ వెబ్ లో ఉంటాయి అనమాట. ఇలాంటి గవర్నమెంట్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ డీప్ వెబ్ లోనే ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే డార్క్ వెబ్ అనమాట. ఈ డీప్ వెబ్ లోనే అది కూడా ఒక పార్ట్ డార్క్ వెబ్
వెబ్ అన్నది. అండ్ ఫైనల్గా మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, దీన్ని మనం ఆపగలమా అంటే దీన్నైతే ఎవ్వరు కూడా ఆపలేరనమాట ఈ యొక్క డార్క్ వెబ్ని. ఎందుకంటే మీరు ఒక సైట్ని బ్లాక్ చేశారనుకోండి, వాళ్ళు 10 సైట్స్ క్రియేట్ చేసేస్తారనమాట. అలా అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎందుకు ఆపలేమంటే ఈ డీప్ వెబ్లోనే డార్క్ వెబ్ ఉంది. ఈ డీప్ వెబ్ని మొత్తాన్ని తీసేయలేరు కదా, ఎందుకంటే పాస్వర్డ్స్ లైక్ గవర్నమెంట్ సంబంధించిన డేటా కూడా ఈ డీప్ వెబ్లో ఉంటుంది. ఆ డీప్ వెబ్లోనే వీళ్ళు ఒక పార్ట్ని డార్క్ వెబ్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఈ డార్క్ వెబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మీరు షట్ డౌన్ చేయాలంటే మొత్తం ఈ డీప్ వెబ్నే తీసేసేయాలన్నమాట. ఒకవేళ దీన్ని బ్యాన్ చేసినా లేకుంటే దీన్ని తీసేసినా కూడా కొత్తగా క్రియేట్ చేయరు అని గ్యారంటీ ఏం లేదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న మనీ సోర్స్తో వాళ్ళు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ క్రియేట్ అయినా చేసుకోగలుగుతారు అనమాట. సో ఇట్లా గవర్నమెంట్ అన్నది సైట్స్ని బ్యాన్ చేస్తుంటుంది, డిలీట్ చేస్తూ ఉంటుంది, కానీ కొత్త క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలా లేదన్నది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోతో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.